హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రిక గురించి మీతో అందులో కథని సెకండరీగా, నీతిని ప్రైమరీగా, ఎందుకంటే క్రీడాసక్తులైన నలుగురు రాకుమార్లు కథల రూపేణా చెప్పబడినటువంటి ఈ నీతి చంద్రికతో ఇంగిత జ్ఞానము, లోక జ్ఞానముతో పాటు నేర్చుకునే తత్వాన్ని నేర్చుకొని తదుపరి రాజనీతిజ్ఞతతో సహా సకల శాస్త్రాలు చదివినట్లుగా చెప్పబడిన ప్రాక్టికల్ ఫ్యాక్ట్ని మీతో పంచుకుంటూ నేను వరుస వీడియోలు మీకు సమర్పిస్తూ వస్తున్నాను. ఇప్పుడు కొనసాగిస్తున్నానండి. ముందటి వీడియో ఒకసారి పరిశీలించి, కనీసం ముగింపు పరిశీలించుకొని దీన్ని వీక్షిస్తే మీకు కనెక్టివిటీ అర్థం అవుతుంది. ముందటి వీడియోలో ఈ లఘుపతనకం అనే కాకి, హిరణ్యకుడు అనే ఎలుక కొన్ని రోజులు ప్రయాణించి మందరుడు అనేటటువంటి తాబేలు స్నేహితుడిని కలిసినప్పుడు తాబేలు వీళ్ళని బాగా చక్కని ఆతిథ్యం ఇచ్చి తదుపరి హిరణ్యకుడిని, సాధారణంగా ఎలుకలు జనాలు ఉన్న చోట కదా ఉంటాయి, ఏదో పొలాల్లోనైనా లేకపోతే పల్లెటూళ్ళలోనైనా, నువ్వు ఈ నిర్జన అరణ్యంలో ఎందుకు నివసిస్తున్నావు, విషయం చెప్పు అని అడిగితే హిరణ్యకుడు ఇలా అన్నాడు: చంపకవతి అను పట్టణము కలదు, అందు సన్యాసులు పెక్కండ్రు వాసము చేయుచుండుదురు, అందు చూడాకర్ణుడను పరివ్రాజకుడు కలడు. అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మీద నుంచి నిద్రపోవును. నేను సద్దు చేయక దాని మీదికెగిరి ప్రతిదినం ఆ వంటకము భక్షించి పోవుచుండుదును. ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితునితో వీణాకర్ణుడను సన్యాసితో మాటలాడుచుండి మాటికి మీది వంక చూచి తన గిలుక కర్రతో నేల మీద కొట్టి నన్ను వెరపించుచూ వచ్చెను. అప్పుడు వీణాకర్ణుడు, చూడాకర్ణుడా, ఏమది మీదు చూచి నేల కర్రతో తట్టుచున్నాడవని అడుగగా, చూడాకర్ణుడు ఇట్లనియే: ఒక ఎలుక ప్రతిదినము చిలుక కొయ్య మీది పాత్రమునందున్న అన్నము భక్షించి పోవుచున్నది, నాకు దీని ఉపద్రవం పెద్దదిగా ఉన్నది అని చెప్పాను. ఒక ఊరున్నది, ఆ ఊరి పేరు చంపకవతి. అంటే చంపకం అంటే సంపంగి పువ్వు అండి. మరి ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందో, సంపంగి పూల చెట్లు ఎక్కువ ఉండే, అందులో సన్యాసులు ఎక్కువ మంది ఉండేవాళ్ళుట. అలాంటి వాళ్ళలో చూడాకర్ణుడు అనే ఒక సన్యాసి,